డార్లింగ్. అరే బావా, అది మిస్ వైజాగ్. మన కాలేజీలోనే సాలిడ్గా 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అంత క్యూట్గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే. రే, దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. పద, లెట్స్ సెలబ్రేట్. ఆ కెమెరా హైదరాబాద్ మాత్రం దాకు. ఎందుకు ఇవన్నీ తీసేయ్. ఒరే, వైజాగ్ లో ఉంటేనే సరిగ్గా ఇంటికి రావు. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా. అమ్మా, వెళ్ళే ముందు నష్టపెట్టకు. రా, స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? అక్కర్లేదండి, ఫ్రెండ్స్ వస్తున్నారు. డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు. అవసరం లేదండి, నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. మరి చెప్పలేదేంట్రా? ఇందులో చెప్పడానికి ఏముందండి. సరే అయితే అక్కడికి వెళ్ళైనా ఈ సోలో యూనియన్. అమ్మా, నాకు టైం అవుతుంది. నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను. బాయ్. బాయ్ రా. మాయా, మాయా, నేను బయలుదేరుతున్నా. 2 ఊళ్ళో బయలుదేరాడు. ప్లాన్ చేసుకున్నావా? ఆల్ సెట్ మాయా. కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే. నువ్వు సూపర్ రా. ఎరా, కాఫీ తాగుతావా? వద్దుకా. కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు, లేకపోతే బీపీ రేజ్ అయిపోద్ది. ఇంతకీ బీపీ ఎప్పుడు రీసెంట్ మాయా? రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ. ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా, అలాగే పెళ్లికి పెళ్ళానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా. ఇదేదో బాగుంది మాయా, స్లో కలర్ రాసుకోవచ్చు. రాసుకో రాసుకో. రాయ్. తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా, నీకేం కావాలన్నా వాడిని అడుగు, చేసి పెడతాడు. హైదరాబాద్ వాట్ ఎ సిటీ. సౌండ్ బాక్స్ ఆల్రెడీ తగ్గిపోయి. ఫోటో ఎక్కడ ఉంది? దాంట్లోనే ఉంటుంది చూడు. ఒక్కనే అన్ని పనులు చూసుకోవాలండి. ఎట్టా భయ్యా? మీ వైజాగే కదా? అవునండి, మీకెలా తెలుసు? ఆ, మన వైజాగోలే కదా భయ్యా భయ్యా అంటూ మాట్లాడేది. అంతా సర్దేసుకున్నారా? మాది అనకాపల్లి పక్కనే. వంట అదంతా వండుకోవడం వచ్చా? రాదండి. ఏమైనా కావాలంటే చెప్పండి, కిందనే మా ఫ్లాట్. చెప్పనట్లు ఇతను. ఈయనే మా హస్బెండ్. హలో, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే ఓకే. మొహమాట పడుకుని అడగండి. ఏమండి, మాకేమైనా కావాలంటే మేము అడుగుతాం. ప్లీజ్ దయచేసి. సర్దాలా? సర్దేస్తే పర్లేదు. మళ్ళీ ఏం కావాలని అడగండి. బావా, నైట్ నాటుకోడి ఫ్రై. జాయిన్ డే కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వచ్చాయి. ఓకేనా, బాయ్. Hi guys, my name is Virat and I am from Vizag. ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా? ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాల, దానికి వేరే మ్యాటర్ ఉంది. ఏం మ్యాటర్ బ్రో? మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చలా. ఆహా, పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో? వర్క్ ఇస్ వర్షిప్, హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను. చేస్తే చాలా ఇష్టంగా చేయాలి, లేదా ఇంటికి దుబ్బేయాలి. ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే, మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయ్యో. సో నేను చెప్పేది ఏంటంటే, డూ రొమాన్స్ విత్ యువర్ జాబ్. ఏం చెప్పావు బ్రో? కమ్ ఆన్ క్లాప్ గైస్.
What were you lecturing about? How to romance with work, ma'am? Huh? Romba smart, huh? Thank you, ma'am. Welcome to the company. నాతో ప్రపంచం అది నా సంగీతం. బ్రో గోడకు మేకలు కొట్టలేదుగా. గోడకు మేక కొట్టిండారు మీ డాడీయా? వాజ్పేయి, అబ్దుల్ కలాం. ఓ హలో, ఎవరు బాయ్ నువ్వు? నాను ఓనర్ వాళ్ళ మగ. నువ్వు మొగే కదా, ఆడని ఎవరన్నారు? లే హుచ్చా, మగ అంటే సన్ను, ఓనర్ సన్ను. నేను గోవింద గౌర. బ్రో ఆ రెంట్ మాత్రం కొంచెము టైం కట్టాలి బ్రో. మేము కూడా ఈఎంఐస్ లోన్స్ కట్టుకోవాలి అలవా. మీ అమ్మగారు అన్ని చెప్పారు భయ్య. చెప్పిండారా? అమ్మగారు అన్ని చెప్పి పుడుస్తారు. ఇంకో విషయం, మీరెల్లా నా పెళ్లికి రావాలి బ్రో. ఏంద్రో దండుపాలెం బ్యాచ్ లో అందరూ ఒకేసారి తిరిగి వీడొక్కడే నాన్ సింక్. ఊరికే మాట వరుసకు కూట్ల గూప కళ్ళు జస్ట్ ఫర్ ఫన్. నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ముందు మ్యాటర్ హేలు. ఎందుకు భయ్యా? ఏదెందుకు? పెళ్ళి. పెళ్ళి బాగుంటుంది బ్రో, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. సాయంత్రం పూట కొలీగ్స్ తో పార్టీ చేసుకుంటుంటే మందు అలవాటు ఉందిగా బ్రో. ఆమె ప్రో. అప్పుడు రెండో పెగ్ అయ్యేటప్పటికి నీకు ఫోన్ వచ్చి ఎప్పుడు వస్తావు షట్ వేస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది నా గ్యారంటీ. అప్పుడు చెన్నాగిదిరా. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది బ్రో? అప్పుడు హ్యాపీయే కదా. అయినా ఈ టైంలో కొలీగ్స్ ఎవరు ఉంటారు బ్రో? అదే ఇంటికి లేననుకో చెన్నాగిరిద్రా. అర్థం చేసుకోండిరా. నేను ఒకటే స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తున్నాను భయ్యా. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు, ప్రతిరోజు ఫూల్ అవుతామని తెలిసి కూడా పెళ్లి చేసుకునేవాడు ఈ చరిత్రలో సుఖపడినట్టే లేదు. 2012 బ్యాచ్ పాస్డ్ అవుట్ మీరు. 2002 బ్యాచ్ పాస్డ్ అవుట్ నాను. 10 years బెస్ట్ ఎంప్లాయ్ అవార్డీ. నేను కూడా ఒకటి స్ట్రాంగ్ అండ్ క్లియర్ గా చెప్తిని కేలి. వేటలో ఉన్న వేటగాడిని, ఫామ్ లో ఉన్న ఆటగాడిని ఆపడం ఎంత కష్టానో. ఒక పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన నాలాంటి నవ యువకుని ఆపడం ತುಂಬಾ 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 ಕಷ್ಟ. ಗೊತ್ತಾಯ್ತಾ? ರೇ ದಂಡುಪಾಲಿ, ಇಷ್ಟ ಇದ್ರೆ పెళ్లికి రండి, ಇಲ್ಲ ಅಂದ್ರೆ తినేసి పొండి. నీ ఇష్టం. నా పెళ్లి నా ఇష్ట. గోవింద గౌర గోవింద. బావా ఎలాగో వచ్చాం కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. స్వీట్ తింటావా? నువ్వు మింగు, నేను మింగుతా. ఎవట్రా అది నా పర్మిషన్ లేకుండా డిన్నర్ చేస్తున్నారు? 300 రూపీస్ ప్లేట్. దండుపాలెం బ్యాచ్ ఏంట్రా ఏదో మాట వరుసకి పిలిస్తే నిజంగానే వచ్చున్నారు. సరే ఎలాగో అందరికంటే ముందే భోజనాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం డిటాక్స్ పెట్టి మారి. మేఘనా ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ యా. ప్లీజ్ డు యాస్ ఐ సే. ఏంటి బ్రో హడావిడి చేస్తున్నాడు? వర్కింగ్ ఫ్రమ్ హోమా? నీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాడే. Your first event. Fashion show, ma'am? No. Music concert? No. Marriage event. I won't do, ma'am. You have to do. Agreement. Okay, ma'am. ఏంటి బ్రో ట్విస్ట్ ఆఫ్ దిస్ సెంచరీయో? పెళ్లి ఏం బాగుంటుందని నాన్గే క్లాస్ పీకావో. ఇప్పుడేమో ఇక్కడ పంతులు కంటే ఎక్కువ పనులు నువ్వే చెయ్యాలి. నీకు అర్థమైతా? నీ చిత్తి కాలాలంటే ఎవరో ఒకరు పేర్చాలిగా గోవిందో. ఏంటో అన్నారు? ఫ్యూచర్ చెప్పాడా? మనకు ప్రెసెంట్ దా ముఖ్యం కదా. కెమెరామెన్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ కి ఎందుకురా ఫోకస్? పెళ్లి కొడుకు ఇక్కడ ఉంటే అప్పు తీసుకొని కొత్త ఎవడ్రా తీసుకొచ్చారు? తిన్నాక హిట్ టాక్ స్ప్రెడ్ మాట. త్వరగా డెకరేట్ చేయండి అమ్మా. క్విక్ క్విక్ క్విక్, టైం అవుతుంది. పాపం బ్రో, నీ కష్ట అరుంధతి సినిమాలో సోను సూది కూడా రాకూడదు బ్రో. టఫ్ టాస్క్ యా.
ತುಂಬಾ 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 ಕಷ್ಟ రఘువేందు. ఆ, రఘువేందు. చెప్పప్ప పెళ్ళి ఆగిపోయిందిరా. పెళ్ళి అయిపోయిందా? ఆగిపోలేదు అప్ప అప్ప ఈ టైంలో జోక్ లేక చెప్తున్నాను బాగోదు చెప్తున్నాను అప్ప నీకు. కాదురా, నిజంగానే పెళ్లి ఆగిపోయింది. ఎందుకో వాళ్ళ పెళ్లి అప్పెత్తుంటే నువ్వెందుకు భయ్యా ఇంతకంటే గొప్ప కోసం మళ్ళీ రాదు. గోవిందు, ఇప్పుడు గొడవలు ఎందుకు మనకి? పెళ్ళి అయిపోయింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. పెళ్లి ఏమి క్యాన్సిల్ అవ్వలేదు బ్రో, ఇది జస్ట్ స్ట్రాటజీకి టైం అవుట్. నేను కన్విన్స్ చేస్తాను కదా. ఏమే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పుంటారంట, ఏంటి తమాషాకుందా ఏమి? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ భయ్యా? సిగ్గుపడుతుందంటే ఈవిడేమో. ఇక్కడ నోడు